ఫ్లైట్లో జర్నీ చేయాలని మనలో చాలామందికి ఒక కలగా ఉంటుంది. పైగా చాలా ఇష్టపడతాం కూడా. ప్రెజెంట్ ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీతో ఫ్లైట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ చిన్న తప్పులు జరగటం వల్ల కొన్ని వందల మంది ప్రాణాలు గాల్లోనే కలిసిపోతున్నాయి. ఏవియేషన్ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన మరియు మిస్టరీగా మారిన 5 టాప్ మోస్ట్ ఫ్లైట్ యాక్సిడెంట్స్ గురించి మీకు తెలుసా? అవును, ఈ వీడియోలో మనం ప్రపంచంలో జరిగిన 5 అత్యంత ప్రమాదకరమైన ఫ్లైట్ యాక్సిడెంట్స్ గురించి తెలుసుకుందాం. MH370 బోయింగ్ ఫ్లైట్ కౌలాలంపూర్ నుంచి బీజింగ్కి స్టార్ట్ అయింది. ఈ ఫ్లైట్లో 15 కంట్రీస్ నుంచి 239 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. కానీ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఫ్లైట్ రాడార్ నుంచి పూర్తిగా కమ్యూనికేషన్ బ్రేక్ అయింది. ఎలాంటి ఎమర్జెన్సీ సిగ్నల్ లేదు. కనీసం పైలట్ భాషలో చెప్పే మ్యాడే అనే సిగ్నల్ కూడా పైలట్ నుండి రాలేదు. మ్యాడే అంటే పైలట్ లాంగ్వేజ్లో హెల్ప్ అని అర్థం. ప్రపంచ దేశాలు కలిసి ఈ ఫ్లైట్ మిస్సింగ్ని చాలా సీరియస్గా తీసుకుని వెతికినా ఫలితం లేకపోయింది. ఈ MH370 బోయింగ్ ఫ్లైట్ మలేషియా నుండి మన సౌత్ ఇండియా మీదుగా వెళ్ళి తర్వాత వెనక్కి తిరిగి అండమాన్ సముద్రం వైపు వెళ్ళింది అని చివరిసారిగా రాడార్కు సిగ్నల్ వచ్చింది. కాబట్టి మన ఇండియన్ ఓషన్ మొత్తం కొన్ని రోజుల పాటు జల్లెడపట్టి వెతికినా ఫ్లైట్కు సంబంధించి ఎటువంటి ఆచూకీ దొరకలేదు. కొన్ని ఇన్ఫర్మేషన్ ప్రకారం అటు రొమేనియా ఐలాండ్స్లో కూడా సెర్చ్ ఆపరేషన్ చేయంతో కొన్ని ఫ్లైట్ పీసెస్ దొరికాయి. కానీ ఖచ్చితంగా ఇది అదే ఫ్లైట్ది అని నిర్ధారించలేకపోయారు. ఈ ఫ్లైట్ ఏమైందో, ఎందుకు మిస్ అయిందో, ఫ్లైట్లో ఉన్న 239 మంది ఏమయ్యారో ఇప్పటికీ అంతుపట్టడం లేదు. ఏవియేషన్ హిస్టరీలోనే ఇప్పటికీ ఇది ఒక పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది. 1980 డిసెంబర్ 21న పాన్ AM ఫ్లైట్ 103 అనే అమెరికన్ ఫ్లైట్ లండన్ నుండి న్యూయార్క్ వెళ్తుండగా స్కాట్లాండ్లోని లాకర్బీ అనే చిన్న విలేజ్ మీద ఆకాశంలోనే పేలిపోయింది. మనిషి ఎంత క్రూరంగా, ఎంత వికృతంగా ఆలోచించగలడో తెలియాలంటే ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ గురించి తెలుసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక రిమోట్ బాంబును తోషిబా రేడియో క్యాసెట్ ప్లేయర్లో ఫిక్స్ చేసి దాన్ని ఒక సూట్ కేసులో పెట్టారు. ఆ సూట్ కేసును స్కానింగ్కు పంపకుండా డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసి ఫ్లైట్లోకి పంపించారు. ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రిమోట్ సహాయంతో ఫ్లైట్ను గాల్లోనే పేల్చేశారు. ఈ యాక్సిడెంట్లో ప్యాసింజర్స్ మరియు స్టాఫ్ కలిపి 259 మంది చనిపోయారు. అంతేకాదు, ఆ ఫ్లైట్ ముక్కలు లాకర్బీ విలేజ్ మీద పడడంతో లోకల్ పీపుల్ 11 మంది చనిపోగా మొత్తంగా 270 మంది ఈ ఫ్లైట్ బాంబు బ్లాస్ట్లో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర సంఘటన వల్లే అప్పటినుంచి ప్రతి ఎయిర్పోర్ట్లో స్క్రీనింగ్, సెక్యూరిటీ ప్రాసెస్ను చాలా కఠినంగా, స్ట్రాంగ్గా అమలు చేస్తున్నారు. ఈ బాంబు ఎందుకు పెట్టారో, ఎవరు పెట్టారో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఈ రిమోట్ బాంబును ఒక గవర్నమెంట్ అధికారి కావాలనే ఫ్లైట్లో పెట్టారంటే మీరు నమ్ముతారా? అవును, లిబియా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అబ్దుల్ బసెట్ అల్ మెగ్రిహి రిమోట్ సహాయంతో ఈ ఫ్లైట్ను పేల్చివేశాడు. ఎందుకంటే 1986లో అమెరికా ఒక మిలిటరీ ఆపరేషన్లో భాగంగా లిబియా మీద ఫ్లైట్ అటాక్ చేసింది. ఆ అటాక్లో లిబియా ప్రెసిడెంట్ అయిన ముఅమ్మర్ గద్దాఫీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంజర్డ్ అయ్యారు. అప్పటి నుంచి గద్దాఫీ అమెరికాపై కోపంగా ఉండి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకే లిబియా గవర్నమెంట్ సహాయంతో అబ్దుల్ బాసెల్ ఈ బాంబ్ను తోషిబా రేడియో క్యాసెట్లో దాచి సూట్ కేసులో పెట్టారు. అమెరికా ఈ ప్రతీకార చర్యను ఉగ్రవాద చర్యగా పరిగణించి లిబియా గవర్నమెంట్ నుంచి నష్టపరిహారం కట్టించుకుంది. ఏదేమైనప్పటికీ ఇరు దేశాల ప్రతీకారం వల్ల అమాయకులైన 270 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక టాప్ 3 ఫ్లైట్ యాక్సిడెంట్ చూస్తే ఇది కూడా ఒక టెర్రరిస్ట్ అటాక్ వల్లే జరిగింది. ఈ అటాక్ మన ఇండియన్ ఫ్లైట్ మీదే జరిగిందంటే మీరు నమ్ముతారా? అవును, 1985 జూన్ 23 మార్నింగ్ 7:14 AM ఐర్లాండ్ దగ్గర ఆకాశంలోనే ఒక బ్లాస్ట్ జరిగింది. ఎయిర్ ఇండియా 182 అనే ఫ్లైట్ కెనడా నుంచి ఇండియా వస్తుండగా ఐర్లాండ్ సమీపంలో ఆకాశంలోనే బ్లాస్ట్ అయిపోయి ఈస్ట్ ఐర్లాండ్ సముద్రంలో కూలిపోయింది. ఈ బ్లాస్ట్ జరగడానికి ప్రధాన కారణం 1984లో మన అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్పై చేసిన ఆపరేషన్ బ్లూ స్టార్కు ప్రతీకారంగా ఖలిస్తాన్ ఉగ్రవాదుల సహాయంతో బబర్ ఖల్సా అనే ఉగ్రవాద సంస్థ రిమోట్ బాంబును ట్రాన్స్ఫర్ సూట్ కేసులో పెట్టి ఈ ఫ్లైట్ని గాల్లోనే పేల్చివేసింది. ఈ బాంబు బ్లాస్ట్లో 329 మంది ప్రాణాలు గాల్లోనే కలిసిపోయాయి. బాధాకరమైన విషయం ఏంటంటే 86 మంది చిన్నపిల్లలు కూడా ఈ ఫ్లైట్లో ఉన్నారు. ఈ టెర్రర్ అటాక్ బ్లాస్ట్లో ప్రధాన నిందితుడిగా తల్విందర్ సింగ్ పరమార్ను గుర్తించి కొన్ని సంవత్సరాల తర్వాత శిక్ష వేశారు. పూర్తి ఆధారాలు లేవని మిగతా వారిని విడుదల చేసేశారు. ఇది ఇండియన్ ఫ్లైట్ మీద జరిగిన అతిపెద్ద ఉగ్రదాడిగా UNO పరిగణిస్తూ ఈ టెర్రర్ అటాక్ బ్లాస్ట్ను ఇండియన్ ఏవియేషన్ హిస్టరీలోనే కాకుండా
ప్రపంచంలోనే అత్యంత దారుణమైన బాంబ్ బ్లాస్ట్లో ఒకటి అని నిర్ధారించింది. ఒక చిన్న తప్పు 7 ఏళ్ల తర్వాత 524 మందికి శాపంగా మారింది. అవును, 1978లో జపాన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 123కి మొదటిసారి బోయింగ్ ఇంజనీర్లు ఫ్లైట్ తోక భాగమును రిపేర్ చేసి రాంగ్గా ఫిక్స్ చేశారు. ఆ తర్వాత 7 సంవత్సరాల పాటు బాగా నడిచినప్పటికీ ఒకరోజు మాత్రం పేలిపోయింది. అదే 1985 ఆగస్ట్ 12. ఆ రోజు జపాన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 123 టోక్యో నుంచి ఒసాకు బయలుదేరింది. టేకాఫ్ అయిన 12 నిమిషాల్లోనే విమానం టెయిల్ భాగం విరిగిపోయి వెనుక భాగంలో ఉన్న ప్రెషరైజేషన్ బల్క్ హెడ్ ఊడిపోవడంతో ఫ్లైట్కి టెయిల్ కంట్రోల్ పూర్తిగా పోయింది. పైగా హైడ్రాలిక్ సిస్టమ్స్ మొత్తం ఫెయిల్ అయ్యాయి. అప్పటికి ఆ ఫ్లైట్ని పైలట్లు చాలా కష్టపడి 32 నిమిషాల పాటు ఎమర్జెన్సీ కంట్రోల్తో నడిపే ప్రయత్నం చేశారు. కానీ చివరికి ఈ ఫ్లైట్ గనోకి మౌంటైన్స్లో క్రాష్ అయిపోయింది. ఫ్లైట్లో 524 మంది చనిపోగా కేవలం 4 లేడీస్ మాత్రమే ఎమర్జెన్సీ డోర్ ద్వారా ప్రాణాలు దక్కించుకొని బయటపడ్డారు. ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ ఏవియేషన్ హిస్టరీలోనే అత్యంత ఘోరమైన సింగిల్ ఎయిర్ క్రాష్గా గుర్తింపు పొందింది. ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. 1977 మార్చ్ 27న టెనరిఫ్ అనే ఐలాండ్లో ఉన్న లాస్ రోడియోస్ ఎయిర్పోర్ట్ ఆ రోజున ఓ బిజీ హబ్లా మారింది. కానీ నిజానికి ఆ ఎయిర్పోర్ట్ అంత పెద్దదేమీ కాదు. ఇక్కడే అసలు కథ మొదలైంది. అదే రోజు దగ్గరలో ఉన్న గ్రాన్ కనారియా ఎయిర్పోర్ట్కి బాంబ్ వార్నింగ్ రావడంతో ఆ ఎయిర్బేస్లో ఉన్న ఫ్లైట్స్ అన్నీ టెంపరీగా లాస్ రోడియోస్ ఎయిర్పోర్ట్కి డైవర్ట్ చేశారు. దీంతో ఈ లాస్ రోడియోస్ ఎయిర్పోర్ట్ చాలా రద్దీ అయిపోయింది. అలా 2 భారీ బోయింగ్ ఫ్లైట్స్ ఒకదానికొకటి ఎదురెదురుగా పార్కింగ్ చేయబడ్డాయి. అందులో ఒకటి KLM రాయల్ డచ్ ఎయిర్లైన్స్ మరియు రెండోది పాన్ అమెరికన్ వరల్డ్ ఎయిర్వేస్. అయితే టేకాఫ్ కోసం ఈ KLM పైలట్ రెడీగా ఉండి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో మాట్లాడుతున్నారు. ఈ కాన్వర్జేషన్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి పైలట్కి మధ్య మిస్కమ్యూనికేషన్ జరిగింది. ఇక్కడే విషాదానికి నాంది పలికింది. చుట్టూ దట్టమైన పొగమంచు ఉండటం వల్ల ఎదురుగా ఉన్న పాన్ అమెరికన్ ఫ్లైట్ KLM పైలట్కి కనిపించలేదు. అప్పటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో మిస్కమ్యూనికేషన్ అయ్యేసరికి KLM పైలట్ వీఆర్ నౌ అట్ టేక్ ఆఫ్ అని చెప్పి ఫ్లైట్ను ముందుకు నడపడం మొదలుపెట్టాడు. కానీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి పూర్తిగా క్లియర్డ్ ఫర్ టేక్ ఆఫ్ ఆర్డర్ రాలేదు. అప్పటికే పాన్ అమెరికన్ ఫ్లైట్ అదే రన్వేపై రెడీగా ఉన్నది. కానీ ఇంకా స్టార్ట్ చేసేందుకు సిద్ధంగా లేదు. ఆ మంచు వల్ల రెండూ ఒకదానికొకటి కనిపించలేదు. వినాశానికి వీధి సిద్ధమైంది. ఈ 2 ఫ్లైట్స్ ఒకటే రన్వేపై ఉన్నాయి. ఒకటి టేకాఫ్ చేస్తుంది, ఒకటి ముందుకు వెళ్తుంది. ఒక్కసారిగా KLM పైలట్ ఎదురుగా ఉన్న అమెరికా ఫ్లైట్ని గమనించాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఎందుకంటే గంటకు కొన్ని కిలోమీటర్ల వేగంతో నడిచే ఫ్లైట్ స్పీడ్ని కంట్రోల్ చేయాలంటే అది సాధ్యం కాని పని. అందువల్లనే ఒకదానికి ఒకటి బలంగా గుద్దుకున్నాయి. ఈ 2 విమానాలు ఒకదానికొకటి బలంగా గుద్దుకోవడం వల్ల ఆ 2 ఫ్లైట్లో ఉన్న 583 మంది మంటల్లో చిక్కుకొని అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మనసు కరిగే విషాదం. ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ 583 మంది ప్రాణాలను గాల్లో కలిపేసింది. ఈ ప్రమాదం ఏవియేషన్ హిస్టరీలోనే అత్యంత ప్రాణనష్టం కలిగించిన ఫ్లైట్ యాక్సిడెంట్గా గుర్తించారు. అప్పటినుంచి పైలట్కి ట్రాఫిక్ కంట్రోల్కి మధ్య కమ్యూనికేషన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉండాలని స్ట్రిక్ట్ రూల్స్ను ఫాలో అవుతున్నారు. ఒక విషాదం ఒక మార్గదర్శకంగా మారింది. ఈ ఫ్లైట్ యాక్సిడెంట్స్ వల్ల మనకు స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఏమిటి అంటే టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నా ఈ ఫ్లైట్స్ ఏదో ఒక మిస్టేక్కి గురవుతుంది. ఒక్క కమ్యూనికేషన్ ఎర్రర్, ఒక్క అవగాహన లోపం వల్ల వేలాది మంది ప్రాణాలు గాల్లోనే కలిసిపోతున్నాయి. ఈ 5 ఇన్సిడెంట్స్లో మీకు ఏది బిగ్గెస్ట్ హార్ట్ బ్రేకింగ్గా అనిపించింది కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని నిజమైన ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. కానీ ప్రతి ప్రయాణం సురక్షితంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై హింద్, జై భారత్.